మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు వైసీపీ షాక్ ఇచ్చింది. మైలవరం ఇన్ఛార్జిగా స్వర్ణాల తిరుపతిరావును ఖరారు చేసింది అధిష్టానం. ప్రస్తుతం ఆయన మైలవరం జెడ్పీటీసీగా ఉన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తిరుపతి రావును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో నియమించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి వైఎస్ఆర్సీపీ అధిష్టానం షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వం పైన పరోక్షంగా కామెంట్ చేస్తూ వస్తున్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కేసీఆర్ నాని అలాగే జోగి రమేష్ ఇద్దరు కూడా సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి చర్చ జరిగింది. అయితే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా ఇన్ఛార్జిని ఆల్రెడీ ఖరారు కూడా చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా సీఎం జగన్ కలిశారు. స్వర్ణాల తిరుపతిరావు ప్రస్తుతం ఆయన జడ్పీటీసీగా ఉన్నారు. మైలవరానికి సంబంధించి ఆయన యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ముందు నుంచి కూడా ఆయన ఉంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన మైలవరానికి సంబంధించి జడ్పీటీసీగా కూడా ప్రస్తుతం ఆయన ఉన్నారు కాబట్టి ఆయన్ని అభ్యర్థిగా ఖరారు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఈ రోజు రాత్రికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మైలవరంలో గత కొద్ది రోజుల నుంచి కూడా చాలా అనిశ్చితి అనేది కొనసాగింది. రాజకీయంగా అటు మైలవరం నుంచి జోగి రమేష్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. తర్వాత జోగి రమేష్ కూడా ప్రయత్నాలు కూడా చేశారు. తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ నేను పోటీ చేయట్లేదు అంటూ కూడా ఆల్రెడీ గతంలో చెప్పారు. అధిష్టానం కూడా దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇటీవలే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల నేపథ్యం ముఖ్యంగా రేపు ఏలూరులో జరగబోయే సిద్ధం బహిరంగ సభకు కూడా తాను రానంటూ కూడా సమాచారం ఇచ్చారు. ఆ కార్యక్రమం కూడా ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు కూడా నియోజకవర్గానికి ఆయన దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ అధిష్టానానికి సంబంధించి మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ ఆల్రెడీ టీడీపీతో టచ్ లోకి వెళ్లారు. చంద్రబాబును కూడా కలిశారు. ఆయన పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నటువంటి వైసీపీ అధిష్టానం అతను రాజీనామా చేయకుండానే ముందుగానే వసంత కృష్ణప్రసాద్ కి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఫిబ్రవరి 4 లేదంటే 5వ తేదీన ప్రెస్ మీట్ పెడతాను, నా భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా ప్రకటిస్తాను, నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆ మనోభావాలన్నీ కూడా ఆ రోజు ప్రకటిస్తానంటూ కూడా ఆయన ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరగలేదు. కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ నేతలంతా కూడా ఆస్తులు అమ్ముకుంటున్నారు. నాలాగే ఎమ్మెల్యేలకు చాలా మంది ఇదే పరిస్థితి ఉంటుందంటూ కూడా ఆయన ఇటీవలే చేసినటువంటి కామెంట్స్. గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన ప్రభుత్వానికి అలాగే పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కామెంట్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఎందుకంటే పార్టీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ మళ్ళీ పోటీ చేస్తారా లేదంటే జోగి రమేష్ వస్తారా, ఎవరు వస్తారనే దానికి సంబంధించి చాలా కాలంగా రాజకీయ అనిశ్చితి అయితే మైలవరంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మొత్తం ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం పులి స్టాప్ పెట్టారు. స్వర్ణాల తిరుపతిరావును కొత్తగా ఇన్ఛార్జ్ గా నియమిస్తూ ఖరారు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా ఈ రోజు రాత్రికి రాబోతుంది. అయితే ప్రస్తుతం స్వర్ణాల తిరుపతిరావు అంటే జడ్పీటీసీ మైలవరానికి ఆయన కొనసాగుతున్నారు. బీసీ సామాజిక వర్గం యాదవ వర్గానికి సంబంధించినటువంటి నేతను మైలవరంకి తీసుకురాబోతున్నారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ముఖ్యంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా కాలంగా ఆయన పార్టీకి అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన టీడీపీలో కూడా చేరేందుకు అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. ఒక ఇన్ఫర్మేషన్ కూడా అధిష్టానానికి చేరింది. ఇందులో భాగంగానే వసంత్కు ముందుగానే షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. స్వర్ణ. రైట్, థ్యాంక్ యూ దుర్గా.